లేదు కదా ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, జీవగల నాయన, జీవాధిపతి మా యేసురాజా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకే వందనములు, స్తోత్రములు 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 చెల్లించిన ప్రభువా, ఇదిగో నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలోనైనా మీ సన్నిధానంలో నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు నాయన. వాతావరణాన్ని ఇప్పటి వరకునైనా మీ సాధనలో ఉంచుకున్నారు అయ్యా. ఇదిగోనైనా చిన్న బిడ్డలు నా ప్రభా, గతనైనా నవంబర్ మాసము 25వ తారీఖు నుంచి నా ప్రభా ఈ యొక్క 2024 డిసెంబర్ మాసం 25వ తారీఖు వరకు ఎంతో కష్టపడ్డారు నా ప్రభా. వారి కష్టం వ్యర్థము కానీ ఎత్తున తండ్రి, తల్లిదండ్రులు కూడా బిడ్డలను చూడాలని ఎంతో ఆశతో వారి కష్టపడుతూ వారి కష్టార్జితం నుంచి బిడ్డల కొరకునైనా కొత్త సిద్ధపాటు చేసినైనా బిడ్డలైనా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు తండ్రి. కాబట్టి నన్ను చిన్న బిడ్డలకు కావాల్సిన ధైర్యాన్ని దయచేయండి, ఆలోచన దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, అయా బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి. దేవామి స్తోత్రాలైనా అలాంటి ఘనత కలిగేలుగా మా చిన్న బిడ్డలైనా మీరే వాడుకోమని యేసు శక్తులను ప్రార్థన చేస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్. నీకు శుభము. ఆ శుభం ఏంటి స్వామి? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించుడు, ఒక కుమారుని కండు. ఆయనే వారి ప్రజలను వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించు. ఆయనకు యేసు అని పేరు పెట్టింది. మరియా, ఏమీ నమ్మశక్యముగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. అలాగా స్వామి. ఆహా, దేవుని కార్యం ఎంత గొప్పది! నాకు చాలా ఆత్మలను కలుగుచున్నది. మరియా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు కదా. ఆయనకు సమస్తము సాధ్యము. అయితే ఇదిగో ప్రభువు దాసురాలను దేవుని ద్వారా పంపబడిన మీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియా, ఇక వెళ్ళి వచ్చాను. చిత్తము ప్రభు, ఇక నేను దైవ చిత్తము కొరకు కనిపెట్టుకున్నాను. సరే. మరియా, మరియా, ఎంత పని చేసావు మరియా, ఎంత పని చేసావు మరియా. నేను నలుగురిలో ఎలా కలుసుకోను మరియా. మన పెళ్లి కాకుండా నువ్వు గర్భవతివా? నిన్ను గురించిన విషయం తెలిసాక విన్నాక తెలిసి నిన్ను పరిణయమాడి ఈ నిందను నేను భరించలేను గనుక నిన్ను పరిణయమాడి ఈ నిందను నేను భరించలేను గనుక నిన్ను రహస్యముగా విడిచిపెట్టడమే సరైన తీర్మానం. మా స్టేజ్ అటు ఉందా ఇటు ఉందా? ఈరోజంతా అలసిపోయాము. మరి అడుగుతుంది. యోసేపు, ఓ యోసేపు, ఎవరు ఈ అర్ధరాత్రి నన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు? ఎవరు ఈ అర్ధరాత్రి నన్ను పేరు పెట్టి పిలుచుకున్నది? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, బాధపడకము. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టింది కనుక మరియను విడనాడక చేర్చుకొను. చిత్తం ప్రభు, మీ ఆత్మను శిరస వహించలను పాటించలను. నా తప్పు ఆలోచనను మన్నించండి దేవా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అడగనే స్వామి, ఎంత తప్పుగా ఆలోచించుటని పవిత్రురాలైన మరియను అనుమానించి అవమానించి పెద్ద తప్పు చేశాను.
విడిచిపెట్టాలనుకున్న నా భార్యను తక్షణమే వెళ్ళి నా ఇంటికి చేర్చుకుందును. అయ్యలారా అమ్మలారా నజరేతు ప్రభువాసులారా వినండి వినండి. సర్వలోకములకు ప్రజాసంఖ్య రావాలని ప్రతి వారు తమ తమ గోత్రములను అనుసరించి మీ పితరుల గ్రామములకు పట్టణములకు వెళ్ళి ప్రజాసంఖ్యలో మీ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కైసరు అగస్తుల యొక్క ఆజ్ఞ అయిందో. మరియా వచ్చేసాము. మన పితరుడైన దావీదు గారు జన్మించిన పుణ్యకరమైన బెత్లెహేముకు వచ్చేసాము. కాస్త ఓపిక తెచ్చుకొని నడుము. వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనలాగే వీళ్ళు కూడా వాళ్ళ పేర్లతో గోత్రములతో జనాభా లెక్క సంఖ్యలో నమోదు చేసుకోవడానికి వచ్చిన వారే. కాదా ఆయాసంగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. తండ్రి సుఖమైన కాన్పునిచ్చి నన్ను ఆడుకో తండ్రి. అది సరే మరియా, ఈ రాత్రికి మనం ఎక్కడ నివాసం తీసుకుందాం? అది సరే మరియా, నువ్వు ఇక్కడ నిలిచి ఉన్నాము. ఈ రాత్రికి నివాసం ఉంచడానికి నేను స్థలమని అడుగుతాను. అమ్మ, నేను నజరేతుల నుంచి బెత్లెహేమునకు మా పేరు జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి వచ్చి ఉన్నాను. అమ్మ, అలా అంటారమ్మా. దానిని దయచేసి ఈసారి సెలవు ఉంటుందని ఆశపడి వచ్చామమ్మా. మా ఊరిలో సత్రం ఉంది. సత్రం యజమాని దగ్గరికి వెళ్ళాను. చూసావులా మరియా, వాళ్ళకే చుట్టాలతో ఇబ్బందిగా ఉందంట. మన నివాసించడానికి మన పేదలందరికీ ఈ ఊరిలో ఒక ధర్మసత్రం ఉందంట. అక్కడికి వెళ్దాం. కాస్త ఓపిక తెచ్చుకొని నడుము. అదిగో ధర్మసత్రం, వచ్చేసాము. ఎవరు బాబు లోపల? ఎవరు బాబు? అమ్మా, ఏం కావాలి? అయ్యా, మేము నజరేతుల నుంచి బెత్లెహేమునకు మా పేరు నమోదు చేసుకొని వచ్చాము. నా భార్య నిండు గర్భవతి. మాకు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి స్థలమేమైనా ఉంటుందని వచ్చాము. మీలాంటి వారితోనో పేదలతోనో మా స్థలం నిండిపోయింది. అలా అనకండి అయ్యా, వేరే ఇంటికి వెళ్ళండి. అలా అనకండి అయ్యా, నిండు చూడాలపై జాలి చూపించండి అయ్యా. అయ్యో చాచా, అలా అనకండి. మీరేం అనుకోమంటే నేను సహాయం చేస్తాను. అయ్యా, చెప్పండి అయ్యా. మాకు పశువుల మఠం ఉంది. అందులో పశువులు ఉంటాయి కాబట్టి దోమలు వాసన వస్తాయి. కాబట్టి మీకు ఇష్టమైతే వెళ్ళి ఉండండి. మీరు ఎక్కడ ఉండొచ్చు. అదిగో అదే కనిపిస్తుంది. అది చాలండి. అంత భాగ్యము అది చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
అదే బూసయ్య ఈరోజు భలే చీకటి కానీ చలిగా ఉంది కదా. ఈరోజు వాతావరణం ఎంత మంచిగా ఉంది కదా, ఏంటో అర్థం కావటం లేదురా. అరే బూసయ్య నర్సయ్య, ఏంద్రా నిన్నటి నుంచి మన ఊరికి జనం వస్తున్నారా? అప్పుడు ఏం జనం రా, ఇసుకేస్తే రాలేదనుకో, ఊరి పట్టక జనం చస్తున్నారు అనుకో. వాళ్ళు దావీదు వలసొస్తారు కదా, రాజుగారి ఆజ్ఞ చొప్పున వారి పేర్లు నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. దావీదు వాడే కదరా, అందుకే కావాలి వస్తున్నారా. ఏం జనం చూడడానికి 2 కళ్ళు చాలా అనుకో, అయినా రాజుగారి ఆజ్ఞ పాటించాలి కదరా. ఒరే బుస్సయ్య, కాస్త పొద్దు గడుస్తుంది కానీ ఒక పాట పాడరా. పాడతాను కానీ మీరు నన్ను చూసి జగతాలు చేయకూడదు. అలాగే పాడరా. నేను పాట లేదురా. చెట్టు లెక్కగలవా ఓరప్ప, పుట్ట లెక్కగలవా, చెట్టులకి అతిథాల కొమ్మ తిగురు కొయ్యగలవా, చెట్టు లెక్కగలవా ఓరప్ప, పుట్ట లెక్కగలవా, చెట్టులకి అతిథాల కొమ్మ తిగురు కొయ్యగలవా. అరే ఆపరా, నీ పాడింది మేము నవ్వింది ఇక చాలు, చాలా పొద్దుపోయింది. ఇక పడుకుందామా? అప్పుడేనంట ఇది ఏందోరా, పడుకోవాలంటే భయంగా ఉందిరా. ఎందుకు భయం? ఈ చీకటిని చూస్తుంటే ఏదో తెయ్యాలు గుర్తుకొస్తున్నారా. అందుకు మొన్న మా తాత చెప్పిన తెయ్యాల కథ గుర్తుకొస్తుందిరా. ఇది ఏం జరుగుతుందో ఇది ఏమోరా. లేకపోతే పిచ్చుకోవాలని చెప్పి కరెక్ట్రా. అసలే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావటం లేదురా. బాబోయ్, అదేదో తెయ్యమాకారు ఇటువైతే వస్తుంది. అదే నాకు భయం అనుకోలే, పాస్ వస్తున్నాయి, కొంచెం తోడురండి రా. ఏంటి నేను ఇంకమైనా ఉందా? నేను చచ్చినా రాను. అదే నువ్వైనా రా నసరయ్య. దయ్యం లేదు, భూతం లేదు, నువ్వు పడుకోరా. అదే నా బాధ నేను పడతాం లేదా. కాంతిరా ఎంత పెద్ద నక్షత్రంగా చూడరా నాయనా. ఏందిరా ఆ తార ఇటువే వస్తుంది, ఆ తార వల్ల మనకైనా ప్రభావం అవుతుందిరా. గొల్లలారా భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇవే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండటం మీరు చూచెదరు. వెళ్ళి చూచి ఆనందించు. గొల్లలారా ఇక వెళ్ళి వచ్చారండి. వార్త చుట్టిందో చూడరా, మన కోసం రచ్చకుడు పుట్టాడంటరా. మనం ఎంత భయంలో ఇక మనం భయపడక్కర్లేదుగా. ఈ ప్రపంచానికి గొప్ప ఆనందకరమైన రోజురా. ఎందుకంటే యేసయ్య మనందరి కోసం పుట్టాడ.
సరేరా. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడు నారి వల్లభ్యులారా రక్షకుడు దయించినాడు నారి వల్లభ్యులారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందు రామ రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. మరియా వింటున్నావా? ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నట్టు పాడుతున్నట్టుగా వినిపిస్తుంది, గమనించు. అవును నాదా, ఈ రాత్రిలో మన కోసం ఎవరు వస్తారు? మీరెవరు? ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, మేము గొర్రెల కాపురులం. మేము రాత్రి వేళ మా గొర్రెల మందలని కాచుకొని చింతగా ఒక దూత వచ్చి ఈ యేసు బాబు పుట్టిన సంగతిని గురించి చెప్పి ఉన్నాడు. అందుకే మేము దర్శింప వచ్చాము. ఆనందంతోనే వచ్చి ఇప్పుడు కళ చూసి సంతోషిస్తున్నాము. అమ్మమ్మ అదే తల్లి, ఏది ఆరచుకొని చెప్పండి, కళ్ళారా చూసి మురిసిపోతాము. మా జీవితాలు ధన్యమైన మా జీవితాలకు ఈ అమ్మ అయ్యా వెలువచ్చదము. మా జీవితాలకు ఈ కృప చాలును. సరే పిల్లలారా, క్షేమంగా వెళ్ళండి. సర్వలోక రక్షక నీకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు తరతరములకును యుగయుగములకును కలుగును గాక. ఆమేన్. ఈ శుభవార్తను ప్రకటిస్తూ వెళ్ళేదము. బాలయేసుకే జై, బాలయేసుకే జై, బాలయేసుకే జై. మహామంత్రి, మన యూదా సామ్రాజ్యంలోని ప్రజలు క్షేమంగానే ఉన్నారు కదా? ఈరోజు ప్రభులకు ప్రణామములు. మీ సామ్రాజ్యంలో అందరూ ప్రజలు క్షేమంగా ఉన్నారు ప్రభు. శబాష్ మంత్రి, శబాష్. మంచి మాట పలికితివి. నా మదికి ఎంతో ఆనందముగా ఉన్నది. సరే, వారిని ప్రవేశపెట్టుము. మాయ్ రావటం తక్కువ రావటం చూడు, కసెట్ చూడు. బాయ్ పక్కకు రా. ఈరోజు మహాప్రభులకు ప్రణామములు. మంచిది, మీరెవరో రండి, వచ్చి ఆశీనులు కాండి. ప్రభు, మేము తూర్పు దేశపు జ్ఞానులము. మేము ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వారము. రాజా, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను చూసి వాటి మీద పరిశోధన చేసి వాటి ప్రభావం బట్టి ఏం జరుగుతుందో చెప్పగలము. ప్రభు, మేము గగనంలో గొప్ప కాంతివంతమైన తారను తూర్పు దిక్కున విజయంగా చూసి ఆశ్చర్యపోయి దాని విషయంలో పరిశోధించాము. అది ఓ మహాత్ముడు పుట్టిన ఉన్నదే కానీ, లేదా ఓ మహాత్ముడు చనిపోయినా ఉండాలి, లేదా అలాంటి నక్షత్రాలు సాధారణంగా పుట్టాలి. అది మీకు చెప్పడానికి మరియు మీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చాము ప్రభు. గగనతలంలో ఆ గొప్ప తారను చూసి ఆనందపడుతూనే వచ్చాము. అటువంటి తార మేము పుట్టిన తర్వాత ఇదే ప్రకృతంగా చూడడం రాజా. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్ర నవగ్రహాలు ఎన్ని ఉన్నా కానీ ఆ తార ఈ లోక రక్షణార్థమై జన్మించిన రక్షకునికి సాదృశ్యముగా ఉన్నది. ఆ తార వలన మాకు శాంతి దొరికింది. మీకేమైనా ఆ జాడ తెలిసి ఉండదేమోనని వచ్చాము ప్రభు. అటులనా? ఆశ్చర్యంగానున్నదే. మీరు అంటున్న ఈ మాటలు క్రొత్తగానున్నాయి. ప్రస్తుతానికి మీరు చెప్పేంత వరకు నాకేమి తెలియదు.
తెలియవస్తే తప్పకుండా చెప్తాను. సరే, ఆశీనులు కాండి. ఎవరక్కడ? ప్రభు, మన సామ్రాజ్యంలోని వేదాలు శాస్త్రులను పండితులను తక్షణమే పిలువనంపుండి. అలానే మహాప్రభు. రాజాతి రాజా ఏరోజు మహాప్రభుల వారికి ప్రణామములు. ప్రణామములు. మంచిది శాస్త్రవర్య, పండితవర్య, మంచిది. ఆసీనులు కాండి. చూడండి, మీరు వేదాలు ఎరిగిన మేధావులు, ఏ తరం కోరుకున్నా చెప్పగల సామర్థ్యులు. మీ పాటించే మీ ధర్మశాస్త్రములలో కానీ మీ మత గ్రంథములలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతంలోనైనా రాజులు చక్రవర్తులు పుడతారేమోనని ప్రవచనాలు ఉన్నాయేమో పరిశీలించండి. ప్రభు ప్రభు ఉన్నది ప్రభు. ఉన్నదా? ఎక్కడ? ఏ ప్రాంతంలో? త్వరగా చెప్పండి, గడువు చేయకుండా చెప్పాలి. యూదా దేశం బెత్లెహేములోనే. ఏది? మన పక్కన చిన్న పలసం బెత్లెహేములోనా? ప్రభు. మీరేమన్నారు పండితవర్య? మీ వేద శాస్త్రములలో ఏమి రాయబడిందో చెప్పండి. అవును ప్రభు, వేల సంవత్సరాల క్రితమే రోగ రక్షణార్థము పుడతాడని యూదుల్లో నుండి పుడతాడని ప్రవచనాలలో ఉన్నది ప్రభు. ఏమేమి ఆశ్చర్యంగా ఉన్నదే పండితవర్య? అవును ప్రభు, యూదా బెత్లెహేమ యూదా ప్రధాన స్వగ్రామమైన నీ నుండి రక్షకుడు పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి ప్రభు. నేను తక్షణం అధికారులకు ఆజ్ఞాపించి విషయమేమిటో కనుగొంటాను. సరే శాస్త్రవర్య, పండితవర్య, మీరు ఇక వెళ్ళి రండి. చిత్తం ప్రభు, వెళ్ళి వచ్చేది. చూసారా నాళ్ళారా, మీరు అన్నదానికి మీరు చూపిన గగనతార మీకు చూపిన మార్గము నిజమే అన్నమాట. ఇప్పుడు వెళ్ళిన శాస్త్రవారులు పండితవారులు చెప్పిన మాట నిజమే. మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. అదేమిటో నేను కనుగొంటాను. సరే నాళ్ళారా, మీరు ఇక వెళ్ళిరా. మహాప్రభు, ఇక వెళ్ళి వచ్చేదాము. ఆగండి నాళ్ళారా, మీరు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన బాలుని దర్శించి పూజించి నాకు వర్తమానం తండ్రి. నేను కూడా పూజించి వచ్చేదాను. సరే నాళ్ళారా, మీరు ఇక వెళ్ళిరా. యూదుల రాజును యూదుల రాజును నేనే. ఎవరైనా ఉన్నారో చంపేస్తా, వారిని చంపేస్తా, ఆ ముక్కలు తుంచి వేస్తా, ఆ బోరుడైన రాజును నరిగేస్తా. ఏమంటావు మంత్రి? ప్రభు, మన రాజ్యానికి అడ్డు వచ్చే వారిని ఏ పగిలి ఇవ్వకూడదు. దేనికైనా మంచిది ముక్క మాలు కాక మన తుంచివేయాలా. మంత్రి, నా మనసులో కూడా అదే అనుకుంటున్నాను. మంత్రి బేష్ మంచి మాట పలికితే ఆ యూదుల రాజును బ్రతకనివ్వకూడదు.
దేశపు జ్ఞానం ఆకాశంలో ఎంత కాలొచ్చిన ప్రభు మేము తూర్పు దేశపు జ్ఞానం ఆకాశంలో ఎంత కాలొచ్చిన ఆయన నక్షత్రాన్ని చూసి నశింప వచ్చాము. ఆ గగనంలో ప్రకాశిస్తున్న ఆ తార మాకు మార్గం చూపగా ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. గగనంలో ప్రకాశమైన తారక నక్షత్రం కంటే రక్షకుని చూసే వలన మా జీవితాలు ధన్యమైనవి. మాకు అదే చాలు తండ్రి. జ్ఞానులారా, గగనమందు మీరు గాంచిన ఆ తార మిమ్మల్ని నడిపించేందుకు మీకు ఆ దేవునికి స్తోత్రములు. రాజాది రాజా, ఈ బంగారము రాజ్యానికి రాజునికి ఉన్నత అధికారంగా దీనిని గుర్తుగా స్వీకరించండి. సర్వలోకములు పూజింపదగిన ప్రభు సకల ఆరాధనకు ఎత్తుగా దీనిని స్వీకరించండి. సర్వలోకముల నుండి ఏడడానికి యుగుల నుండి యుగులకు జన్మించిన రారాజా, మీకు మరణముపై మీ మీద ఏ అధికారం లేదు, కానీ మీకు మరణముపై సంపూర్ణ అధికారం ఉన్నది. కనుక దానికి సాదృశ్యంగా మీ నీతి రాజ్యస్థాపన కొరకు దీన్ని స్వీకరించింది. సరే, పుణ్యతం ద్వారా జీవితాలు ధన్యంగా ఉన్నటువంటి జ్ఞానులారా, మీరు వెళ్ళడానికి చాలా ప్రొద్దుపోయింది. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే వెళ్ళవచ్చు. అలాగే స్వామి.